టాలీవుడ్‌లో రీసెంట్ టైమ్స్‌లో హిందూ మైథాలజీ రిలేటెడ్ రిఫరెన్సెస్ అన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతున్నాయి. దానికి సింపుల్ ఎగ్జాంపుల్స్ 'హనుమాన్', 'కల్కి' 2898 సినిమాలు. ఈ 2 సినిమాల్లోని కూడా రామాయణం, మహాభారతం రిఫరెన్సెస్ ఆడియన్స్‌కి బాగా నచ్చాయి. డైరెక్టర్స్ కూడా వాళ్ళు తీసే వే ఆఫ్ డైరెక్టింగ్ అలాగే సినిమా క్లైమాక్స్‌లో సీక్వెన్సెస్ బాగా అట్రాక్ట్ అయ్యాయి. ఈ 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ వర్క్స్ అయితే కురిపించాయి. ఇంకా డైరెక్ట్ విషయానికొస్తే ఇప్పుడు ఇదే మైథాలజీ కాన్సెప్ట్‌తో ఒక యంగ్ హీరో కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని లైన్‌లో పెట్టాడు. 'అల్లుడు సీను', 'జై జానకి నాయక', 'రాక్షసుడు' సినిమాలతో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరైన బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటికే 'టైసన్ నాయుడు', 'కిష్కింధారి' అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే రీసెంట్‌గా 'లూథర్ బైరెడ్డి' డైరెక్షన్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ కెరియర్‌లో 12వ సినిమాని స్టార్ట్ చేశాడు. అయితే ఈ సినిమా దశావతారం బ్యాక్ డ్రాప్ చుట్టూ తిరుగుతుందని తెలిసింది. ఈ సినిమాలో 400 సంవత్సరాల నాటి ఓ ఆలయం ఉంటుందని, దానిలో దశావతారాలు ప్రతిష్ఠించి ఉంటాయని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అసలు ఆ ఆలయాలకి, దశావతారాలకి, హీరోకి సంబంధం ఏంటనేది ఈ సినిమాలో చూపించబోతున్నారంట. మన టాలీవుడ్‌లో దశావతారాల రిఫరెన్స్ చాలా రేర్. ఇలాంటి టైంలో ఇప్పుడు ఈ సినిమా వస్తుందనే న్యూస్‌తో ఈ సినిమాపై బజ్ అయితే క్రియేట్ అయింది. ఈ సినిమాకి 'హైందవ్' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ని ఫిక్స్ చేసేందుకు మూవీ మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఈ వీడియో గాని మీకు వర్త్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి గురు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మూవీ అప్డేట్స్.